ఈరోజు చాలా క్రిస్పీ బిస్కెట్స్ చూపిస్తున్నానండి. మన 90s టైంలో మకరం బిస్కెట్స్ అని వచ్చేవి గుర్తున్నాయా? రౌండ్‌గా గీతలు వచ్చేసి సేమ్ అలా షాప్‌లో ఉండేలాగానే బిస్కెట్స్ చాలా క్రిస్పీగా, టేస్టీగా వచ్చాయండి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసము బాగా చిల్డ్ మిల్క్ తీసుకోవాలండి. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన మిల్క్ హాఫ్ కప్ అండి. అలాగే 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్‌ని దాంట్లో కరిగించుకోకూడదండి. జస్ట్ పాలల్లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏదైనా ప్లేట్ పరాతం అలాంటిది తీసుకొని దీంట్లో 1 ½ కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. 1.5 కప్పు గోధుమ పిండి, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. సూజీ రవ్వ అంటాం కదా అది. అలాగే 1/4 కప్పు కొబ్బరి పౌడర్ అనమాట. సో ఇలా వేసుకొని దాంట్లోకి జీడిపప్పు కూడా అవసరం అనమాట. సో అందుకే నేను జీడిపప్పుని కూడా కొంచెము పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. బిస్కెట్స్లో ఇవి కూడా మనకు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. సో అందుకోసం నాకు జీడిపప్పు కూడా ఇలా తరుక్కున్నాను. ఇలా తరుక్కున్న వాటిని కూడా మనము పిండిలన్నీ వేసి పెట్టుకున్నాం కదా, ఈ పాత్రలో వేసేసుకోవాలన్నమాట. అలాగే కొంచెము ఇలాచీ పౌడరు. సో వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ ఇవ్వాలండి అంతే. అలాగే దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలండి. సో కొంచెం కరిగిచ్చేసుకుంటే బాగుంటుందండి. సో నాకైతే కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ నెయ్యి అనేది ఎంత తక్కువ, ఇలా ఎక్కువ కాకుండా సరిపడా వేసుకోవాలన్నమాట. జస్ట్ 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నెయ్యి ఎక్కువ వేస్తే కూడా ఏమవుతుందంటే నూనెలో వేసి వేయించేటప్పుడు కొంచెము విరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందుకని నెయ్యి కూడా కొంచెంగా వేస్తే బాగుంటుంది. సో ఇలా నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. పిండి అంతా కూడా అంటేటట్టు బాగా మిక్స్ ఇవ్వాలి. సో ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మనం కలిపి చేసే విధానంలోనే ఉంటుంది. సో ఇలా కలుపుకొని నెయ్యి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా పాలు, చక్కెర, అది వేసుకోవాలండి. అది కూడా అంతా ఒకటేసారి వేసుకోకూడదు, కొంచెంగా వేసుకోవాలన్నమాట. అందుకే ఫస్ట్ చక్కెర అంతా ఉండేది అడుగు నుంచి చక్కెర వేసి అలా కొంచెంగా కలుపుకుంటున్నానండి. సో ఇదంతా కూడా ఇలా బాగా ముద్దలాగా వచ్చేటట్లు చూసుకోవాలి. సో ఇలా ఈ స్టేజ్ వరకు ఉంటుందండి. అంత కలుపుకునేకి రాకపోతే 2 పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించినట్లుగా మీకు అది కష్టంగా ముద్ద ఒకటేలాగా రాకపోయినా పర్వాలేదు, ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఈ బిస్కెట్స్ అనేవి మన నచ్చిన షేప్లో ఎలాగైనా చేసుకోవచ్చండి. రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే రెక్టాంగిల్ షేప్స్లో కానీ మన ఇష్టం అన్నమాట. సో ఇలా నేను 2 పీసెస్గా చేసుకున్నా కదా, అందులో ఒకటి ఇలా రెక్టాంగిల్ షేప్లో చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న వాటిని మనము 1 ఇంచ్ సైజులో బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ వేసాం కాబట్టి కొంచెము క్రాక్స్ లాగా వస్తుంది, ఏం కాదండి. బట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనము షేప్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేను నీట్గా షేప్ రావాలి, కొంచెం క్రాక్ వస్తుంది కదా, పగిలినట్టుగా ఉంటుంది కదా, దాన్ని కూడా మనము సరి చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చూపించినట్లు అన్నీ కూడా మనము కొంచెం సరి చేసుకుంటే సరిపోతుందండి. సో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ హీట్ కూడా ఉండకూడదు. ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని కొంచెంగా ఉన్నప్పుడే చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేయకూడదు. సో ఇది ఇలా ఒక్కొక్కటిగా వేస్తేనే బాగుంటుందండి. గుంత పెన్నం పెడితే ఒకదాని మీద ఒకటి పడి విరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్యాన్ ఏదన్నా ఉంటే ఇలాంటి దాంతో వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఒక్కొక్కటి కూడా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకోవాలండి. సో ఫస్ట్ మీకు విరిగినట్లు అనిపిస్తుంది, పెన్నంలో కూడా ఏం విరిగిపోవండి, నీట్గా ఉంటుంది. ఫస్ట్ మెత్తగా ఉంటాయి, కానీ తీసిన తర్వాత క్రిస్పీగా అవుతాయండి. ఫస్ట్ తీసేటప్పుడు ఇదేంటి ఇంకా గోల్డెన్ బ్రౌన్ అయినా కూడా క్రిస్పీ రాలేదు అనుకుంటాం, కానీ ఈ బిస్కెట్స్ బయటికి తీసిన తర్వాతనే మనకి చల్లబడిన తర్వాత మంచి క్రిస్పీగా వస్తాయండి అంతే. సో మనం చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలా లో టు మీడియం పెట్టుకునే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేయకూడదు. సో ఇలా చేస్తే మనకు బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. చూసారా, మనం చక్కెర వేసినవి కూడా పైకి చక్కెరలాగా కనిపిస్తూ చాలా బాగున్నాయి. బోర్బన్ బిస్కెట్స్ కూడా చక్కెర బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా, అలాగా బయటికి కనిపిస్తూ చాలా బాగుంటాయండి. చూసారు కదా, మనం వేసిన జీడిపప్పులు కూడా మధ్యలో కనిపిస్తూ క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగో సమ్మర్ హాలిడేసే కాబట్టి
ఇంట్లో చేస్తే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఒకటి కాదండి, ఒకటేసారి 2, 3 తినేస్తారు ఎవ్వరైనా కూడా. అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లోనే. సో నచ్చింది కదా రెసిపీ. సో రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.